అవి లోక సంరక్షణము కొరకు, లోక సంరక్షణమునకు ఎదురొచ్చిన వాళ్ళని మట్టు పెట్టడానికి తాను ఎంత శక్తిని ప్రకటనం చేయాల్సి వచ్చిందో అన్ని బాహువులను ఆమె పొందుతూ ఉంటుంది. బాహువు అంటే శక్తికి నిదర్శనం. అందుకే మీరు చంగాళమ్మ పరదేవత గురించి చెప్పేటటువంటి ధ్యాన శ్లోకం జాగ్రత్తగా వింటే ఆమె యందు వైష్ణవీ లక్షణం ప్రచోదనమవుతుంది. శంఖం చక్రం మొదలైనటువంటివి బాహువుల యందున్నాయి అని ఆమె ప్రార్థనా శ్లోకం. శంఖము చక్రము మొదలైనవి పట్టుకుంది అంటే శ్రీ మహావిష్ణువే అమ్మవారి రూపాన్ని పొంది రాక్షస సంహారం చేసి ఒక చేత్తో అధర్మము యొక్క పీచమణుస్తాడు. అదే స్వామి ధర్మాత్ములైనటువంటి వారు, భాగవతోత్తములైనటువంటి వారిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎంత ద్విగుణీకృత శక్తితో వచ్చిందో దానిని బట్టి అన్ని బాహువులు ఉంటాయి. ఆ బాహువులు అన్ని ఉన్నాయి అంటే అంత శక్తిని ఆమె ఒకప్పుడు ప్రకటనం చేసింది. దేనికి? రెండిటిని ఏకకాలమునందు సాధిస్తుంది. ఒకటి రాక్షస సంహారం చేయడం. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఆవిడ ప్రతిజ్ఞ. ఎప్పుడెప్పుడు భాగవతోత్తములను రక్షించాలో, ఎప్పుడెప్పుడు ధర్మమునకు వ్యతిరేకమైనటువంటి వారిని మర్దించాలో అప్పుడప్పుడు ఆ అవసరాన్ని బట్టి అన్ని బాహువులను ఆమె పొందుతుంటుంది. కానీ ఆమె యొక్క సహజమైన లక్షణం రక్షకత్వం. ఎప్పుడూ రక్షించడమే ఆమె యొక్క లక్షణం. అందుకే రక్షణకి ప్రధానమైన ప్రాతిపదిక లోకంలో ఎక్కడుంటుంది అంటే ధర్మమునందు ఉంటుంది. ఈ విషయాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. ఏవో తప్పులు చేస్తుండడం, అమ్మవారి దగ్గరికి వచ్చి నేల మీద పడి అమ్మ రక్షించు అనడం తప్పు అని నేను అనను. కానీ అది జీవితంలో ఎప్పుడూ ఒక విధానం కాకూడదు. శాశ్వతమైన రక్షణ దేని వలన కలుగుతుంది అంటే ధర్మానురక్తి చేత కలుగుతుంది. ధర్మం ఆచరించాలి అన్న కుతూహలం కలిగి నేను ధర్మాచరణం చేస్తాను అన్న తాపత్రయం పెరిగితే అది రక్షణకు కారణమవుతుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఎవరు అనుష్ఠిస్తారో వారు రక్షింపబడతారు ధర్మము చేత. ధర్మం అంటే వేరొకటి కాదు, పరమేశ్వరుడే ధర్మము. అందుకే మీరు ఎప్పుడైనా శివ శివ, భవ భవాని, రుద్ర రుద్రాణి, శర్వ శర్వాణి, ఆ అమ్మవారి యొక్క పేరు అయ్యవారి యొక్క పేరు రెండూ కూడా హంస హంసిని కలిసిపోయి ఉంటాయి. వాళ్ళ యొక్క లక్షణం కూడా, వాళ్ళు చేసేటటువంటి పని కూడా ఒక్కటే అయి ఉంటుంది. పరమశివుడు రుద్ర అని పిలువబడతాడు. రుద్రాభిషేకం చేయించామండి అంటారు. రుద్రాభిషేకం చేయించామండి అంటే ఆయన రుద్రుడు అంటే చాలా కోపంగా ఉన్నాడు అన్న అర్థం ఒక్కటే చెప్పకూడదు. రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా ఇది రుద్ర. అంటే వేదము చేత చెప్పబడినటువంటి ధర్మము ఏదో అది ధర్మము. నేను చెప్తే ధర్మం అవ్వదు, మీరు చెప్తే ధర్మం అవ్వదు, వేదం చెప్తే ధర్మం అవుతుంది. వేదము ధర్మాన్ని చెప్తుంది, ఇలా నువ్వు ప్రవర్తించాలి. అలా చెప్పడానికి అధికారం ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క వాక్కు వేదం. అందుకే వేదము మొట్టమొదటి అధికారి. వేదము తర్వాత స్మృతి, స్మృతి తర్వాత పురాణము, పురాణము తర్వాత శిష్టాచారము, శిష్టాచారము తర్వాత అంతరాత్మ, ఆరవది ఇక లేదు. ఇవే చెప్తాయి. ఇందులో మిగిలిన 4 వేదాన్ని ప్రమాణంగా తీసుకుని నడుస్తాయి. అందుకే శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాస మహాకవి రఘువంశంలో. ఆవు వెంట దూడ ఎలా వెళ్ళిపోతుందో అలా శృతి వెంట స్మృతి వెడుతుంది ప్రమాణం చెప్పడంలో, ధర్మం చెప్పడంలో. ఆ వేదప్రోక్తమైనటువంటి ధర్మమునందు అనురక్తి కలిగితే వాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.